మనిషికి శాంతిని ప్రశాంతతను ఇచ్చేటివి ప్రార్థనా స్థలాలు. కానీ అవే నేడు దినాం సిటీలా ట్రాఫిక్ జామ్ చేస్తున్నాయి. ఇసొంటి వాటి మీద నజర్ పెట్టింది బల్దియా. దశల వారీగా రోడ్ల నడుమ ఉన్న ఆలయాల్ని పక్కకు జరిపే పనులు మొదలుపెట్టింది. ఇప్పటికే కొన్ని చోట్ల రోడ్డు మీదున్న ఆలయాలు తీసి పక్కపొంటి గట్టుడుతోటి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పినాయి. అప్పటికి ఇప్పటికీ హైదరాబాద్ చాలా మారింది. మనుషుల లైఫ్ స్టైల్లా మార్పులొచ్చినాయి. ఏటా లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. మరి దీనికి తగ్గట్టు రోడ్ల వెడల్పు పెరిగిందా అంటే లేదని అంటున్నారు జనం. దీంతోటి ట్రాఫిక్ జామ్ సిటీల కామన్ అయింది. పీక్ టైంలోనే కాదు, ఎనీ టైం ట్రాఫిక్ కు కేర్ ఆఫ్ అయింది గ్రేటర్. ఈ ట్రాఫిక్ జామ్ పరిష్కార మార్గాల మీద జీహెచ్ఎంసీ నజర్ పెట్టింది. సిటీలా ట్రాఫిక్ జామ్ కు మెట్రో పనులు ఒక కారణమైతే చాలా చోట్ల రోడ్లు ఇరుకుగా ఉండుడు, రోడ్లకు అడ్డంగా ప్రార్థనా స్థలాలుండు ఇంకో కారణంగా జీహెచ్ఎంసీ గుర్తించింది. ఇరుగ్గా ఉన్న చోట రోడ్లను వెడల్పు చేసుడు, ఫ్లైఓవర్లు నిర్మించడంతో పాటు రోడ్ల మధ్యనున్న టెంపుల్స్, దర్గాలను తీయించి రోడ్డు పక్కన కట్టించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆలయాల విషయంలో సమస్యలుండుతోటి దశల వారీగా వాటిని వేరే చోట కడతామంటున్నారు జీహెచ్ఎంసీ ఆఫీసర్లు. సిటీలా 357 రోడ్ల మీద 621 ఆలయాలున్నట్లు గుర్తించిండ్రు. అత్యవసరంగా తొలగించాల్సినవి 25, కాస్త సమయం తీసుకునేవి 86, ఆలస్యమైనా పర్వాలేదనేవి 510గా గుర్తించింది బల్దియా. ఒక్కొక్కటిగా రోడ్ సైడ్ కు టెంపుల్స్ షిఫ్ట్ చేస్తుండ్రు. జేఎన్టీయూ దగ్గర రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆలయాన్ని తీసి పక్కన ఉన్న స్థలంలో కట్టించిండ్రు. బేగంపేట్ రోడ్ ఆనంద్ థియేటర్ దగ్గర రోడ్డు మధ్యలో ఉన్న టెంపుల్ ని కూడా పక్కన కట్టించిండ్రు. దీంతోటి ట్రాఫిక్ ఇబ్బందులు లేవంటుండ్రు. జేఎన్టీయూ చౌరస్తాకు రోడ్ ఇబ్బంది, ట్రాఫిక్ జామ్ అవుట్లా గుడి తీసేసారు, ఇక్కడ కట్టేసారు. ఓకే, ఓపెన్ అయిపోయింది, గుడి కూడా ఓపెనింగ్ అయిపోయింది. అన్ని పూజలు అన్ని మంచి జరుగుతున్నాయి, పబ్లిక్ మంచిగా వస్తారు. ఇప్పుడు అంత తీసేసరిగా ఇప్పుడు రోడ్ చేస్తే క్లియర్ అయిపోతుంది, అంత ప్రాబ్లం ఉండదు. డైలీ టెంపుల్ తీయాలి కదమ్మా, అయితే తీయలేక మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి తర్వాత కమిషనర్ దగ్గరికి పోతే సరే ఓకే అని చెప్పేసి ఖర్చు అంతా ఆళ్ళ పెట్టుకొని టెంపుల్ తీసి ఇక్కడ పక్కకు పెట్టారు. చాలా ఫ్రీ అవుతుంది, పబ్లిక్ చాలా సేఫ్టీ, ప్రశాంతంగా ఉంటుంది. వచ్చే భక్తులు కూడా ప్రశాంతం ఉంటుంది, మనకు కూడా ప్రశాంతం ఉంటుంది. గుళ్ళాన్ని జరిపితే ఇంకా బాగానే, ఎందుకంటే పబ్లిక్ ఇబ్బంది ఉండదు. లొల్లికి దిగకుండా జీహెచ్ఎంసీ అధికారులు, మత పెద్దలు, స్థానికులు, ప్రార్థనా స్థలాల కమిటీ మెంబర్స్ కలిసి సమన్వయంతో ముందుకు పోతేనే అనుకున్న పనులు అయితే అంటున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యులు. ఈ విషయంలో పబ్లిక్ లో కూడా అవగాహన రావాలంటున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగాలంటే, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కావద్దు అని అంటే ఈ టెంపుల్స్, ఈ ప్రార్థనా స్థలాలు, ఈ దర్గాలు ఇవన్నీ కూడా పక్కకు జరగాల్సిన అవసరం ఉంది. భావోద్వేగాలు పెరగకుండా, ఒక సెన్సిటివ్ ఇష్యూ కాకుండా స్థానికంగా ప్రతి టెంపుల్కు, ప్రతి మస్జిద్కు ఒక కమిటీ అంటూ ఉంటుంది. వాళ్ళతో చర్చించి ప్రభుత్వమే కొద్దిగా బడ్జెట్ ప్రొవైడ్ చేయాలి మున్సిపాలిటీ లోపల. దాన్ని దగ్గరలోనే రోడ్డు పక్కన ఎక్కడైనా కొద్దిగా స్థలం తీసుకొని కట్టించే బాధ్యత మున్సిపాలిటీ తీసుకోవాలి. ప్రజల సహకారం లేనట్టయితే ఇది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా క్రియేట్ అవుతుంది. సో ఇది కాకుండా ఉండాలంటే అవేర్నెస్ అన్నది రావాలా. 400 ఏండ్ల చరిత్ర కలిగిన సిటీలా ట్రాఫిక్ లేకుండా చేయాలనుకుంటున్న అధికారుల చర్యల్ని జనం అభినందిస్తుండ్రు. దేవుడంటే అందరికీ భక్తే, సమస్య కూడా అందరిది. ఇది అర్థం చేసుకుంటే సమస్యకు పరిష్కారం ఈజీ. జీహెచ్ఎంసీ కోరుతుంది ఇదే. అందరం కలుద్దాం, అధికారులకు సహకరిద్దాం, సమస్యను సాల్వ్ చేసుకుందాం. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.